జాగ్రత్త. మిగతా యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా కానీ హిందూ మతం మీద కానీ లేకపోతే మా బీజేపీ పార్టీ మీద కానీ ఇష్టం వచ్చినట్టుగా, ఇట్స్ నాట్ అబౌట్ పార్టీ పరంగా అని కాదు సార్, ఇప్పుడు సంస్కృతి గురించి కానీ దేని గురించి అయినా కానీ అన్నెసరీగా ఎందుకు మాట్లాడాలి సార్? ఇప్పుడు వేరే మతాల గురించి మా వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడితే మీరు చూసారా? మా హిందూ మతాలు కానీ వేరే వాళ్ళు కానీ ఏమైనా మాట్లాడతాం చూసారా? మా గురించి, మా హిందూ మతం గురించి ఎందుకు మాట్లాడాలి? బట్ తను అదే అంటున్నాడు కదండి, హిందువుల గురించి మాట్లాడట్లేదు, కండువా కప్పుకొని మాట్లాడుతున్న నేతలు కావచ్చు, లేకపోతే వాడు ఇట్ మేబీ కొంతమంది స్టాండ్ మార్చేసుకుంటున్నారు. ఒకప్పుడు వాళ్ళు మాట్లాడిన మాట వేరు, ఇప్పుడు మాట్లాడుతున్న మాట వేరు. ఒక్కసారిగా పునీతులు అయిపోతున్నారు కండువా కప్పుకోగాని అనేది తను కోట్ చేస్తున్న మాట ఇక్కడ. సరే, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కండువా కప్పుకోవడం అంటే ఏం కండువా అది? ఏం కండువా అది? చర్చిలో పాస్టర్ కట్టుకునే కండువానా లేకపోతే ముల్లా పెట్టుకునే ఏదైనా కండువానా? గ్రీన్ కలర్ కండువానా? ఆడు భగవా అంటే మా ఆరెంజ్ కలర్, మా యొక్క హిందూ మతాన్ని చూపించే ఈ ఆరెంజ్ కలర్ కండువానే కదా వాడు అనేది అక్కడ. మరి కండువా కప్పుకునేవాడు అంటే హిందువులు అన్నట్టే కదా, ఇది హిందువులే కదా కప్పుకునేది. ఇతర మతాలు ఎవరైనా కప్పుకోవడం చూసారా మీరు? మేమే హిందువులనే కప్పుకుంటాం. మరి హిందువులు కప్పుకుంటున్నప్పుడు కండువా కప్పుకునే అతను అన్నాడు హిందువుల్ని కాదని మీరు ఎలా అంటారు? హిందువులే కదా అనేది అక్కడ. వాడు అన్న పరోక్షంగా ప్రత్యక్షంగా ఏ విధంగా వాడు హిందువులనే టార్గెట్ చేస్తున్నాడు అక్కడ. మళ్ళీ అదే మాట్లాడుతున్నాడు. స్టాండ్ మార్చడం ఏంటి అంటే ఇప్పుడు కండుగా కప్పుకుంటే ఒక స్టాండ్, లేకపోతే ఇంకో స్టాండ్ అని వాడేదో అవుతున్నాడు. వాడు ఒక హిందూ ముసుగులో పనికి మళ్ళా వేషాలు వేస్తున్నాడు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాడు ఒక మిషనరీ స్కూల్లో చదివాడు, వాడేదో మతం కూడా పుచ్చుకున్నాడు అని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది సబ్జెక్ట్ వెరిఫికేషన్, నాకు తెలీదు. కానీ రకరకాల ఉదంతాలు, ఎగ్జాంపుల్స్ వాడి మీద ఏమేమో తెలుస్తున్నాయి. వాడు ఇట్లా వేరే మతానికి చెందిన వాడు అసలు హిందువే కాదని కూడా అంటున్నారు. వాడు హిందూ ముసుగులో, వీడు ఇంకా డేంజర్. ఇప్పుడు వేరే మతస్థులైనా కూడా అట్లీస్ట్ వాళ్ళ మతం పేరు చెప్పుకొని డైరెక్ట్ గా హిందూ మతాన్ని అటాక్ చేస్తే మనం ఒక విధంగా వాళ్ళని ఎదుర్కోవచ్చు, ఫైట్ చేయొచ్చు. ఇలా హిందూ మతం నేను అని చెప్పి ముసుగులో ఇంకా హిందువుల మీద ఎక్స్ట్రాగా మాట్లాడుతూ వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు ఇంకా డేంజర్. నేను అదే కదా చెప్పేది. వీర్ సావర్కర్ గారిని పదే గుర్తు చేసేది అదే. హిందూ ముసుగులో అన్య మతస్థుల మీద భయం కాదు నాకు, హిందూ ముసుగులో హిందుత్వవాది అని చెప్పి హిందువులకు వ్యతిరేకంగా పనిచేసేవాడంటే నాకు భయం అని చెప్పి ఆ రోజు వీర్ సావర్కర్ గారు. సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇక్కడ తను అంటున్న మాట ఏంటంటే, నేను ఎక్కడైనా అన్యాయం చేశాను, ఎక్కడైనా ఒక రూపాయి తిన్నానా, ఎక్కడైనా ఎవరికైనా నేను కనీసం ఒక్క రూపాయి బెట్టింగ్ లో కావచ్చు లేకపోతే ఇతర విషయాల్లో ఎక్కడైనా ఒక రూపాయి తిన్నానా, నిజాయితీగా ఉన్నాను, ఉపవాసం ఉండి నేను మహాభారతం అంటే చెప్పాను, రైట్, నా నోటి నుంచి తప్పు దొర్లింది అనే ఒక మాట వినిపిస్తుంది కదా అక్కడి నుంచి. ఒకటి చెప్తా వినండి. ఉపవాసం ఉండి వీడు మహాభారతం చెప్పాడా? వాడు చేసే వీడియోలు చూసి అది దేనిలో ఉపవాసం ఉన్నాడు సార్? వాడు చేసే వీడియోలు చూసారు ఎప్పుడైనా? వాడు మహాభారతం చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి? ఇంకా ఇలాంటి యథవ పనులు చేస్తూ చెత్త వీడియోలు చూపించుకుంటూ జనాలకి వీడు మహాభారతం రామాయణాల గురించి వీడు చెప్తే ఇంకా చాలా తప్పది నన్ను అడిగితే. అంటే అది ఇంకో పాపం అది. అండ్ హిందువుల మనోభావాలు ఆ విధంగా కూడా దెబ్బతీసినట్టే. ఎందుకంటే నువ్వు చేసే పని ఏంటి, నువ్వు చేసే నీ యొక్క వీడియోలు ఎలా ఉన్నాయి, నువ్వు దాని మీద నువ్వు అలాంటి పనులు చేస్తూ మళ్ళీ పైనుంచి మహాభారతం రామాయణం నీలాంటి ఎదవలు చెప్తే అది రామాయణం మహాభారతం యొక్క ఖ్యాతికి భంగం కాదా సార్? అది మళ్ళీ మా హిందూ మతాన్ని ఒక విధంగా కించపరుస్తున్నట్టే కదా. వీడు చేసే వీడియోలకి వీడు చేసే పనులకు సంబంధం ఉందా? ఇప్పుడు వీడు ఫస్ట్ నుంచి ఒక ఆధ్యాత్మికంగా లేకపోతే ఒక మంచి పరమైన వీడియోలు చేస్తూ దాని పరంగా ఇప్పుడు ఆ మహాభారతం రామాయణం గురించి వీడు ఇలాంటి వీడియోలు చేస్తున్నాడంటే ఒక అర్థం ఉంది. వీడు చేసే వీడియోలు ఏంటి? ఉమెన్ ని ఆబ్జెక్టిఫై చేస్తూ అశ్లీల వీడియోస్ చేస్తూ చండాలుగా ప్రపంచ యాత్రి కూడా ఏదో తొక్కలో ఒక ఛానల్ పెట్టుకొని నా అన్వేషణ అని ఏదో పనికి ఇలాంటి పనులు చేసే ఎదవ వీడు మా హిందూ మతం గురించి మాట్లాడతాడు. వీడు ప్రచారకుడు. ఇదే క్వశ్చన్స్ కంటిన్యూ చేద్దాం. మీరు కూడా కాల్ చేసి ఇదే అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఈజ్ అన్ అడ్వకేట్ అండ్ బీజేపీ లీడర్ టూ. రెండు విషయాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. 04069316611 04069316622. సో కృష్ణకాంత్ గారు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కనుక 14 ఏళ్ళ అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పి తనంతట తానే చెప్పారని చెప్పి ఇంత చర్చ జరుగుతూ ఉంటే ఆ కంట్రీస్కి కంప్లైంట్ ఫైల్ చేస్తే అంటే అక్కడ లాస్కి అనుగుణంగా మనం మలుచుకోవాల్సి ఉంటుందా? ఒకవేళ ఎందుకంటే ఇక్కడ తను చేసిన అక్కడెక్కడో చేసిన వ్యాఖ్యలకి ఇక్కడ కంప్లైంట్ రిజిస్టర్ అయితే తీసుకురావడం కష్టమేమో. బట్ సర్టెన్ కంట్రీస్లో వాళ్లకు తగినట్టుగా లాస్ ఉంటాయి. ఆ లాస్ని అక్కడ మనం పట్టుకొని లేకపోతే అక్కడ అడ్వకేసీ ద్వారా పనిచేస్తే వెంటనే వెంటనే వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందా? అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? సార్ ఇప్పుడు ఒకటి ఏంటంటే నేను వీడు ఇంకా మన దేశ పౌరసత్వంలోనే మన దరిద్రానికి సచ్చాడు. వీడు ఇంకా నాకు తెలిసి వేరే దేశ పౌరసత్వం తీసుకోలే. ఓకే, సో యాజ్ ఆఫ్ నో హీఈస్ అ సిటిజన్ ఆఫ్ అవర్ కంట్రీ. అది మన బ్యాడ్ లక్ కాదు, అది వేరే విషయం.
Okay. సో దాని పరంగా వీడు ఒకవేళ వేరే దేశంలో అక్కడ ఒక మైనర్ బాలిక మీద ఇలాంటి పనులు ఏమైనా చేస్తే సో దాని పరంగా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ దేశానికి, ఇలా చేశాడు వీడు ఇట్లా కన్ఫెస్ చేసినట్టు వీడియో ఉంది, వీడు ఇలా చేశాడు పలానా దేశంలో. కానీ ఏ దేశంలో చేశాడు ఏంటనేది మనకు క్లారిటీ కావాలి. ఓకే, ఎందుకంటే వేరే దేశంలో చేశాడు కాబట్టి అది అక్కడ వాళ్ళ యొక్క న్యాయస్థానం వాళ్ళ యొక్క లీగాలిటీస్ బట్టి అది దాన్ని పర్యవేక్షించాలి, అది మనకి సంబంధం ఉండదు. అదే మన దేశంలో ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా పోక్సో యాక్ట్ కింద అట్రాక్ట్ అవుతుంది, అప్పుడు మనం దాని పరంగా వాడి మీద చర్యలు తీసుకోవచ్చు. కానీ ఏమైనప్పటికీ వీడు అలా చట్టరీత్యా ఎక్కడైనా సరే మైనర్ బాలిక మీద అఘాయిత్యం చేసేది నేరమే. సో ఆ విధంగా వాడి ఇంటర్నేషనల్ ఓషన్ మీద లేకపోతే ఇంటర్నేషనల్ ల్యాండ్ లో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేసినా కూడా అది వాడు ఒక ఒఫెండర్ కింద పనికొస్తాడు కాబట్టి అది పరిగణించబడతాడు. కాబట్టి దాని పరంగా కూడా మన దేశంలో వీడు రాకుండా ఇలాంటి ఎదవల్ని మన దేశంలో చొరబాటు కాకుండా వీడి యొక్క పాస్పోర్ట్ ని ఇంపోర్ట్ చేసి వీడిని ఇక్కడ తీసుకొచ్చి దాని ప్రకారంగా వీడు చేసిన మిగతా సెక్షన్స్ ఇప్పుడు ఎట్లాగో యాడ్ చేసాం కదా, ఈ మతపరమైన ఇవన్నీ వాటికి ఇప్పుడు మనం సెక్షన్స్ యాడ్ చేసాం. సెక్షన్ 79 కానీ సెక్షన్ 299 కానీ బిఎన్ఎస్ ఐటీ యాక్ట్ కానీ 67 ఇవన్నీ పెట్టాం ఇప్పుడు మనం. సో ఇవన్నీ ప్రకారంగా వీడి మీద ప్రాసిక్యూట్ చేస్తూ ఇక్కడ దాని పరంగా మనం శిక్షలు వేయొచ్చు. అండ్ ప్రతి దేశానికి సార్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి ఎంఎల్ఏటీ అని ఒకటి ఉంటుంది, అదేంటంటే మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ అని అంటాం, దాన్ని ఎంఎల్ఏటీ అంటాం. అంటే మన ఇండియాకి ఆ ఒక ఫారెన్ దేశానికి మధ్య ఎంఎల్ఏటీ అని ఒకటి ఉంటుంది ట్రీటీ. దాని పరంగా ఇట్లా మన దేశస్తులు అక్కడికి వెళ్ళి ఏమైనా ఘోరాలు ఇలాంటి చర్యలు చేసినా అండ్ అక్కడ దేశస్తులు ఇక్కడ వచ్చి ఏమైనా అలాంటి ఏమైనా ఘోరాలు నేరాలు చేస్తే సో దాని ఈ ఎంఎల్ఏటీ ఆ రెండు దేశాల మధ్య ఎంఎల్ఏటీ ఈ మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ ఆధారితంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మనం వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం ఉంటుంది. సో వీడు ఏ దేశంలో ఎక్కడ ఈ పాక్సో చర్య చేశాడు అనేది మనకు తెలియాల్సి ఉంది. దాన్ని బట్టి అప్పుడు మనం వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వచ్చు. అది తెలియకుండా ఆ మైనర్ బాలిక ఏ దేశస్తురాలో తెలియదు మనకి, ఇలా హాఫ్ హెజార్డ్ ఇన్ఫర్మేషన్ తో వాడి మీద చేయలేకపోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే వాడు కన్ఫ్యూజ్ చేశాడు, కాకపోతే ఒకటి మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు, వాడు ఆన్ రికార్డ్ ఒక నిజంగా ఇట్లా నేను ఇట్లా చేశానని కన్ఫ్యూజ్ చేస్తే దాన్ని మన దేశంలో కూడా ఒక సీరియస్ నేరం కింద పరిగణిస్తాం. కాబట్టి అఫ్ కోర్స్ ఆ బాలిక మన దేశస్తురాలు కాకపోవచ్చు, కానీ వీడు ఇలా ఒఫెండ్ చేసినట్టు ఒప్పుకున్నాడు. కాబట్టి ఇలాంటి చెత్త విధవలకి ఒఫెండర్స్ కి మన దేశంలో స్థానం లేదు. కాబట్టి ఇలాంటి వాడిని దాని ప్రకారంగా వీడిని ఇక్కడ పిలిపించి వీడిని ప్రాసిక్యూట్ చేసి దాని ప్రకారంగా మిగతా సెక్షన్స్ అయితే వేసాం కదా, ఇప్పుడు కంప్లైంట్ అయ్యింది కదా, ఎఫ్ఐఆర్ అయింది కదా, వాటి పరంగా మనం ప్రాసిక్యూట్ చేస్తూ ప్లస్ వీడు ఇలాంటి ఒఫెన్సెస్ కూడా చేశాడని చెప్పి ఇక్కడ మన న్యాయస్థానాలకి తెలియజేసి దాని పరంగా వాడి మీద కొద్దిగా సివియర్ గా శిక్షలు పడే విధంగా మనం పరిగణించవచ్చు, ఇలా చేయొచ్చు వాడిని. బట్ కంటిన్యూ కృష్ణకాంత్ గారు ఇక్కడ తన కొన్ని మాటలు ఉపయోగించడం జరిగింది, వాటిని నేను కోట్ చేసే ప్రయత్నం చేస్తాను. దాదాపుగా వాడి భావం అది, నేను ప్రపంచ దేశాలు తిరుగుతూ అక్కడ జియో పాలిటిక్స్ అక్కడ గ్రౌండ్లో ఉండి నేను మాట్లాడుతున్నాను, మీరంతా గూగుల్ రీసెర్చ్ చేసి మాట్లాడుతున్నారు, మీకన్నా నేనే అథెంటిక్ అంటూ మాట్లాడుతున్న మాటల్ని అఫ్ కోర్స్ ఇది కాస్త సెటైరికల్గా అనుకోవచ్చు, లేకపోతే చూసే పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. విల్ ఇట్ కమ్స్ ఇన్ టు లిగాలిటీ పర్స్పెక్టివ్లో? ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడున్న యూత్ని ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తున్నావు, మీకన్నా నేను గొప్ప అని చెప్పుకోవడం పర్వాలేదు, నేనే గొప్ప, మీరంతా ఎదవలు అనే అర్థం వచ్చేలా మాట్లాడడం ఇది ఎంతవరకు సమంజసం అనేది. సో ఇక్కడ ఈ కాంటెక్స్లో ఎందుకంటే తనకి తాను హైలైట్ చేసుకుంటూ మిగతా వాళ్ళని చులకనగా చేసి చులకనగా